హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వచ్చాను. మనం ప్లే స్టోర్ నుంచి పొరపాటున ఏమన్నా కొనుక్కుంటే బై మిస్టేక్ ఏమైనా కొనుక్కుంటే మళ్ళీ అయితే ఆ మనీ అయితే రీఫండ్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ మీరైతే క్రోమ్లోకి వచ్చేసి www.playstore.com అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత లాగిన్ అయితే అవ్వండి. మీ జీమెయిల్తో ఏ జీమెయిల్తో కొన్నారో ఆ జీమెయిల్ లాగిన్ అయితే చేయండి. ఇక్కడైతే ఒకవేళ మీకు ఇక్కడ ప్రొఫైల్లో మీకు హెల్ప్ సెంటర్ ఉంటే హెల్ప్ సెంటర్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ప్రొఫైల్లో హెల్ప్ సెంటర్ కానరాకపోతే ఇక్కడ పక్కన క్వశ్చన్ సింబల్ అయితే ఉంటుంది, క్వశ్చన్ మార్క్ అయితే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడైతే ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. కొంచెం లోడ్ అవుతుంది, నాకైతే నెట్ లేదు, సరిగ్గా రావడం లేదు ఇంట్లోకి అయితే. సో ఇక్కడైతే మీకు ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. సెర్చ్ ఆప్షన్లో మీరు ఇక్కడ రీఫండ్ అయితే సెర్చ్ చేయండి. రీఫండ్ సెర్చ్ చేస్తే మీకు ఇక్కడైతే చూసుకోవచ్చు గూగుల్ ప్లే రీఫండ్ అయితే ఉంటుంది. మీకైతే ఫస్ట్ ఆప్షన్ అయితే వస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడైతే మీకు కొంచెం స్క్రోల్ అయిన తర్వాత కొంచెంసేపటికి మీకు స్క్రోల్ చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు రిక్వెస్ట్ ఏ రీఫండ్ అయితే ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు కొంచెంసేపు లోడ్ అయిన తర్వాత కన్యూ అయితే వస్తుంది. కన్యూ అయితే క్లిక్ చేయండి. కన్యూ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈ జీమెయిల్తోనే కొనుక్కున్నారా అని చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఆ జీమెయిల్తో కొనుక్కుని ఉంటే కన్యూ అయితే కొట్టండి. కన్యూ కొట్టిన తర్వాత మీకు రీసెంట్గా ఏం పర్చేజ్ చేశారో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. మీకు రీసెంట్ పేమెంట్స్ అన్నీ అయితే ఇక్కడ మీకు ఇది నాకు 15 రూపీస్ అయితే నాకు కట్ అయిందనమాట. బై యాక్సిడెంట్ అయితే నేనైతే కట్టా. నాకు ఇప్పుడు మళ్ళీ మనీ కావాలనుకుంటే నేనైతే రీఫండ్ అయితే అడుగుతాను. పర్చేస్ బై యాక్సిడెంట్ అయితే నేనైతే కొట్టిన తర్వాత మళ్ళీ మీకు అయితే ఇక్కడ డిస్క్రైబ్ చేయమని అడుగుతుంది అనమాట. మీరు బై మిస్టేక్ కొన్నారు కాబట్టి పర్చేస్ బై యాక్సిడెంట్ అయితే నేనైతే టైప్ చేశాను. మీరు కూడా అదైతే టైప్ చేసి రిక్వెస్ట్ రీఫండ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు 24 అవర్స్లో మీకు ఎక్కడి నుంచి కొన్నారో అంటే ఏటీఎం నుంచి కొనింటే ఏటీఎం కార్డు ద్వారా కొనింటే ఏటీఎంలోకి మళ్ళీ అంటే మీ బ్యాంకులోకి అయితే రీఫండ్ అయితే అవుతుంది అనమాట. యూపీఐ ద్వారా కట్టినా మీకు ఆ యూపీఐకి మళ్ళీ రీఫండ్ అయితే చేస్తారు మనీ అనేది 24 అవర్స్లో అయితే. సో స్టార్ట్ నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. బై ఫ్రెండ్ అందరికీ, సీ యూ టుమారో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.